ఇందులోనూ లేదు, ఇందులోనూ లేదు, ఇందులోనూ లేదు, ఇందులోనూ లేదు, దీంట్లోనూ లేదు. ఇల్లు షిఫ్టింగ్లో నా మహాభారత పుస్తకం అక్కడ వదిలేశారేంటి వీళ్ళు? మనుషులకు ఎందుకు ఇంత అశ్రద్ధ? మీ అబ్బాయికి కాల్ చేశాను మావయ్య, 2 రోజుల్లో కొరియర్లో పంపిస్తాడంట. మీరు అన్నం తిని టాబ్లెట్స్ వేసుకోండి. నేను తిండి తినను, మాత్రలు వేసుకోను. అదే మీ టీవీలు మీ మొబైల్స్ మర్చిపోతారా మీరు? మీవన్నీ భద్రంగా తెచ్చుకున్నారు. నా వస్తువులంటే ఎందుకు ఇంత అలుసు మీకు? అయినా దాని విలువ మీకు తెలీదు. మహాభారతం చదవకుండా నేను నిద్ర కూడా పోను. తాత ఈ గేమ్ ఆడదాం దా తాత. రేయ్, నా కోపం చిరాగ్గా ఉంది, నన్ను ఇబ్బంది పెట్టకు. ఇది ఆడితే నీ కోపం చిరాకు తగ్గుతుంది తాత. ఏం గేమ్ రాది? లిపి మహాభారతం గేమ్ తాత. ఇందులో మనకి గెలిస్తే వెపన్స్ అలానే సర్టిఫికెట్స్ కూడా ఇస్తారు. నువ్వు మహాభారతం బుక్ మర్చిపోయని బాధపడుతున్నావు కదా, ఇందులో స్టోరీ చూడొచ్చు, వినొచ్చు. 18 పర్వాల స్టోరీస్ కూడా ఉంటాయి. మహాభారతం మీద ఆటలా? అవును తాత, ఇగో చూడు. ఇదిగో, అయితే నా మొబైల్లో ఇన్స్టాల్ చేసివు. కోపము చిరాకు అన్నావు, మహాభారతం మీద ఆట అన్నావు.